వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మనమైతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠంకి అయితే వచ్చాం కదా. సో నేను ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ మీకోసం అయితే చూపిస్తున్నాను కదా. సో ఇక్కడైతే నేను ప్రస్తుతానికైతే కనుక రచ్చబండ దగ్గరకు ఉన్నాను. ఈ రచ్చబండ ఎంత ప్రాముఖ్యత ఉందో మనకందరికీ తెలుసు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర అనేది మనము సీనియర్ ఎన్టీఆర్ గారు అయితే కనుక సినిమా తీశారు కదా. ఆ సినిమా చూసిన వాళ్ళకైతే కనుక ఈ రచ్చబండకు ఉన్న ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఆ సినిమాను చూడడం అయితే చాలా తక్కువ, కానీ ఆ సినిమా చూస్తేనే అర్థమవుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మహిమలు కావచ్చు, అలాగే ఆయన కాలజ్ఞాని, ఆయన తాళపత్ర గ్రంథాలలో ఏమేమి రాశారు అవన్నీ మనకు ఆ మూవీలో అయితే కనుక మనము చూడొచ్చు. సో అలాగే నేను ఈ రచ్చబండ దగ్గరికి వచ్చాను కదా. ఈ రచ్చబండకున్న ప్రాముఖ్యత ఏంటిదో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు ఈ రచ్చబండ ఎందుకు పెట్టారని, ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పోలేరమ్మను, ఆ పోలేరు నిప్పు తీసుకురా చుట్ట అంటించుకోవడానికి అనేసి అంటాడు కదా. సో అప్పుడు పోలేరమ్మ అగ్గి తీసుకొని వచ్చి మరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అయితే ఇస్తుంది. సో అదే రచ్చబండ నేనైతే ఇక్కడ ఉన్నానన్నమాట. సో ఇక్కడికి రావడం అయితే కనుక ఒక అదృష్టం ఉండాలని చెప్పుకోవచ్చు. సో చాలా మహిమ గల రచ్చబండ ఇది. సో ఈ హిస్టరీ చూడాలనుకుంటే మాత్రం మనము వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా అయినా చూడొచ్చు. సో అలాగే మనం గూగుల్లో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి హిస్టరీని కొట్టినా కూడా మనకి గూగుల్లో కూడా ఆయన హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. సో ఊరి పెద్దలందరూ కలిసి పోలేరమ్మకు జాతర నిర్వహించడానికి అనేసి కార్యక్రమాలని చేపట్టారు. సో అప్పుడైతే కనుక అందరి దగ్గర చందాలు తీసుకున్నారు ఈ జాతర చేయడానికి అనేసి. కానీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే కనుక చందా ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే ఊరి పెద్దలు కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు, డబ్బులంతా కలెక్ట్ చేసి అనేసి ఆయన ముందే గ్రహించి ఆయన చందా అయితే కనుక ఇవ్వకుండా నేను ఇవ్వనని చెప్పారు. సో దానికి ఊరి పెద్దలందరూ కలిసి ఆయనతో ఎవరు మాట్లాడకూడదు అనేసి ఆజ్ఞాపించారు. సో తర్వాత జాతరనైతే స్టార్ట్ చేశారు. జాతర ఘనంగా జరుగుతున్న క్రమంలో అయితే కనుక ఆయన ఊరి పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఇప్పటికైనా సరే నువ్వు చందా ఇస్తావా లేదా అని అడిగితే అప్పుడు నేను ఇవ్వనంటే ఇవ్వనని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. సో అప్పుడు ఊరి నుంచి బహిష్కరిస్తాం నువ్వు ఇవ్వకుంటే అనేసి ఊరి పెద్దలందరూ అనడం అయితే మనకు తెలుస్తుంది. సో అప్పుడైతే కనుక చుట్ట వెలిగించుకోవడానికి అనేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ పోలేరు చుట్ట వెలిగించుకోవాలి, అగ్గి తీసుకురా అని అంటాడు. సో అప్పుడైతే పోలేరు లేచి మరీ వచ్చి అగ్గిని తీసుకొని వస్తుంది. సో అప్పుడు ఊరి పెద్దలందరూ అలాగే ఊరి ప్రజలందరూ వీరబ్రహ్మేంద్ర స్వామికి అయితే కనుక క్షమాపణ చెప్పారు. ఆయన మహిమలు అనేవి అప్పుడే చూశారు. సో అప్పుడు ఊరి పెద్దలు కూడా ఆయనను క్షమాపణ అడిగి తర్వాత పోలేరమ్మను కూడా క్షమాపణ అడగడం అయితే జరిగింది. సో ఇదంతా నేనైతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సినిమా చూడడం వల్లనే జరిగింది. ఇప్పుడు మామూలుగా మనకు అంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయననే గుర్తుకొస్తారు. ఆయన సినిమా ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయినా కావచ్చు, ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన జ్ఞానం గురించి కానీ ఆయన మహిమల గురించి కానీ మనకు తెలుస్తుందని తెలుసు. సో ఇక్కడ ఉన్న రచ్చబండకు అంత ప్రాముఖ్యత ఉంది. సో ఇందులో ఇంకొకటి ఏంటిదంటే అప్పటి నుంచి ఈ రచ్చబండనైతే అలాగే కాపాడుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎదురుగా పోలేరమ్మ కూడా ఉంది. సో పోలేరమ్మ కూడా ఎంత ఈ ఊరినైతే కాపాడుతుంది అనేసి వీళ్ళందరూ భావిస్తారనమాట. అంత నమ్మకం ఉంది. మామూలుగా పోలేరమ్మకు బలి ఇస్తుంటాం, అంటే యాటలు కోస్తుంటాం కదా. సో ఇక్కడ ఊర్లో యాటలు కోస్తే బాగుంటుందని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు కాబట్టి ఊరి బయట అంటే 2-3 కిలోమీటర్లు అటు సైడు ఒక గుడి అనేది ప్రతిష్టాపన చేశారు. ఇక్కడున్న పోలేరమ్మను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపన చేశారు. అది వచ్చేసి మనకు కనుమ పోలేరమ్మ దేవస్థానం అని ఉంటుంది. సో అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే కనుక రామాలయం కట్టించారనమాట. సో మనం ఇప్పుడు పైకి ఎక్కుదాము, రామాలయం కూడా మీకు చూపిస్తాను. సో ఆ శ్రీరామచంద్రుడు కూడా మనకి దర్శనం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు. అలాగే ఈ పోలేరమ్మ రచ్చబండ పక్కన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాసం ఉన్న స్థలం అయితే ఉంది. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకి వచ్చినప్పుడు నేను చూపించిన ప్రదేశాలని ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. రచ్చబండ ముఖ్యమైన ప్లేస్. అలాగే ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2-3 కిలోమీటర్స్ అటు సైడ్ ఊరికి
ప్రతిష్టాపన చేశారు పోలేరమ్మను అనేసి. సో ఈ గుడిని అనమాట, అది కనుమ పోలేరమ్మ దేవస్థానం అని ఉంటుంది. మీరు తప్పకుండా ఇది కూడా విజిట్ చేయండి. చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది, చాలా మహిమగల అమ్మవారు కూడా ఇక్కడ ఉండేది. రచ్చబండ దగ్గర ఉన్న పోలేరమ్మని ఇక్కడికి తీసుకొని వచ్చి గుడి కట్టించి ప్రతిష్టాపన చేశారు. సో ఎందుకంటే బలి అంటే మనము ఏటలు కోస్తుంటాము, బలి ఇస్తుంటాం కాబట్టి అవన్నీ ఊర్లో ఉంటే బాగుండదు కదా, ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు కదా, అందుకనేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేసి అమ్మవారికి పూజలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ రామాలయం పైనుంచి చూస్తే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివాసం ఉన్న ఇల్లు కనిపిస్తుంది మనకు. అలాగే ఆయన చేతులతో స్వయాన తవ్విన బావి కూడా కనిపిస్తుంది. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్లోడ్ చేస్తాను అది. అలాగే అంతవరకు అయితే నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.